దళితులను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని, ఎస్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. కోవూరు గిరిజన గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేశారు. కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నగర మేయర్ పొట్లూరు శ్రవంతి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరుకి ఉదాహరణకి ఇక్కడే స్టేజ్ మీద వేదిక పైన ఉన్నారు శ్రవంతి గారు. ఆమెను అది జనరల్ సీట్ అయినా కూడా, అంటే ఎస్టీ జనరల్ సీట్ అయినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి గిరిజన మహిళను మేయర్గా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. మేమిద్దరం మీకు కావాలన్నా, లేకుంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు నేను చెప్పిన దేశాల్లో అంతా కూడా వ్యాపారం ఉంది. ఈ వ్యాపారాలన్నీ చూసుకోవాలనంటే, పార్లమెంట్కి అటెండ్ కావాలనంటే పార్లమెంటే 120 రోజులు ఉంటుంది. ఈ వ్యాపారాలన్నీ చేసుకోవాలనంటే ఇంకొక 200 రోజులు పోతాయి, అవసరం చాలదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా, ఆయన కానీ ఆయన సతీమణి కానీ మీకు సేవ చేసేటటువంటి టైం ఉండదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు యొక్క తప్పుడు ఆర్థిక విధానాలతో నష్టపోయింది ఎస్టీలేనని మనం ఘంటాపదంగా చెప్పుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఇక తెలుగుదేశం వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క 3 నెలలు అవ్వాతాతలందరూ కూడా ఎవరైతే నడిచి వెళ్ళలేరో వాళ్ళందరినీ కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోమన్నటువంటి నిబంధన విధిస్తా ఉన్నారు. ఇది న్యాయమానని మీరు ప్రశ్నించాలి, మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాట నిలబెట్టుకోనటువంటి వ్యక్తి కపట సూత్రధారి చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్నా మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం 2019కి ముందు. అప్పుడైనా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు, మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం బడుగు బలహీన వర్గాల బలపరిచేదానికి, వాళ్ళ జీవితాలు మెరుగుపరిచేదానికి మనం సదా ప్రయత్నిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈయన బడా పారిశ్రామికవేత్త, పెద్ద కోటేశ్వరుడు. జగన్మోహన్ రెడ్డి గారి దయతో రాజ్యసభ 6 సంవత్సరాలు అనుభవించి ఆయన శ్రీమతికి టీటీడీ బోర్డులో మెంబర్గా వేయించి ఢిల్లీలో 4 రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వేయించుకొని ఈరోజు ఒక ముస్లిం మైనారిటీ సోదరుడుకు నెల్లూరు నగర టికెట్ ఇచ్చారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ నాయకుడిని నేను ఎక్కడా చూడలేదు. 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్ 61లో, మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్. ఎంతో మందిని చూసాం. ఈ విధంగా చెప్పిన నాయకుడు, అతనికి అసలు రాజకీయ అనుభవం ఉంటే కదా డబ్బుతో ఏమైనా చేసేయచ్చు, డబ్బు ఉంటే చాలు అని గిరిజనులంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది, గౌరవం ఉంది. మీకు చాలా పథకాలు ఇచ్చారు, అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చెప్తారు.
ఒక్కటే ఆలోచించండి, డబ్బు ఉంది, ప్రజలను కొనుక్కోవచ్చు అని వస్తున్నారు కోవూరు నియోజకవర్గం మీదకి. ఇప్పటికే 10 మంది నాయకుల దాకా 50 లక్షలు, ₹1 ఇచ్చి తీసుకెళ్లారు. ఎంతమంది వెళ్ళినా ప్రజల ఆశీర్వాదం నాకుంది, విజయసాయన్నకు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆశీర్వాదం నాకుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.